హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్నైజేషన్ అని థర్డ్ యూనిట్లో టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇన్ ద సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ఇది B.Ed వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఇందులో సెకండ్ యూనిట్ వరకు మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంది. దీంతో పాటుగా సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియో కూడా అవైలబుల్ ఉంది. సో ఇవాల్టి క్లాస్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీరు మిస్ కాకుండా చూసేయచ్చు, నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్నైజేషన్. లాస్ట్ క్లాస్లో మోడర్నైజేషన్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి అనేది చూసాము. సో ఇప్పుడు మోడర్నైజేషన్లో ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఏంటి అనేది చూస్తున్నాం. ఓకే, ద ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 has made the following recommendations regarding the impact of modernization programs on educational reconstruction. సో మనకి ఎడ్యుకేషన్ కమిషన్, ఓకే, ఇది 1964 నుంచి 66లో వచ్చింది ఎడ్యుకేషన్ కమిషన్ అనేది. సో ఇది కొన్ని రికమెండేషన్స్ అనేటివి చేసింది. ఓకే, సో మోడర్నైజేషన్ ప్రోగ్రామ్స్ అనేటివి ఎడ్యుకేషన్ యొక్క రీకన్స్ట్రక్షన్ మీద ఎలా ఇంపాక్ట్ చూపించాయి అనే దాని మీద రికమెండేషన్స్ చేశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్లోషన్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే దేర్ హ్యాస్ బీన్ అన్ అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ నాలెడ్జ్ డ్యూరింగ్ ద లాస్ట్ ఫ్యూ డెకేడ్స్. సో గత కొన్ని దశాబ్దాలుగా చూసుకున్నట్టయితే ఎప్పుడు ఊహించని ఎక్స్ప్లోషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనం చూడొచ్చు, గమనించవచ్చు. ఓకే, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఎప్పుడు చూడండి, ఎప్పుడు ఊహించండి. ఓకే, నెవర్ సీన్ బిఫోర్ అనమాట. మీరు ఈ అన్ప్రెసిడెంటెడ్ దగ్గర నెవర్ సీన్ బిఫోర్ అని కూడా రాసుకోవచ్చు. In a traditional society, the quantum of knowledge is very limited and gradually increases, so that the main aim of education, that is preservation, promotion and maintenance of existing culture, is achieved. సో ఏమంటున్నారు ఇక్కడ, మనకి ట్రెడిషనల్ సొసైటీలో ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్గా ఉంది అండ్ మెల్లమెల్లగా పెరుగుతుంది. సో అందుకే ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఎయిమ్స్ ఏంటి, మనకి ప్రిజర్వేషన్, ఉన్న నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయడం, అలాగే ప్రమోట్ చేయడం, ఇంక్రీజ్ చేయడం, ప్రమోషన్ చేయడం అండ్ మెయింటైన్ చేయడం ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ కల్చర్ని. ఓకే, మనం ఏ కల్చర్ అయితే అచీవ్ చేసామో దాన్ని మెయింటైన్ చేయడం, ప్రమోట్ చేయడం అండ్ ప్రిజర్వ్ చేయడం, ఇది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. బట్ ఇన్ ద ప్రజెంట్ సొసైటీ ద క్వాంటమ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వాస్ట్. సో మనకి ట్రెడిషనల్ సొసైటీలో నాలెడ్జ్ అనేది లిమిటెడ్గా ఉండేది అండ్ మెల్లమెల్లగా పెరుగుకుంటూ వచ్చింది. సో ప్రజెంట్ సొసైటీలో ఏమైంది, నాలెడ్జ్ అనేది ఎక్కువ వాస్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇంకా చూసుకుంటే నాలెడ్జ్ దీస్ డేస్ షుడ్ నాట్ బీ రిసీవ్డ్ ప్యాసివ్లీ. సో ట్రెడిషనల్ సొసైటీలో టీచర్ సెంటర్డ్ ఉండేది, ఇప్పుడు స్టూడెంట్ సెంటర్డ్ అయింది. అంటే స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక్కడ నాలెడ్జ్ అనేది ప్యాసివ్గా అందించకూడదు. ఓకే, రాదర్ ఇట్ షుడ్ బి డిస్కవర్డ్ యాక్టివ్లీ. చెప్పాను కదా, యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ నాలెడ్జ్ని నేర్చుకోవాలి. మోడర్న్ సొసైటీ ఎంకరేజెస్ క్రియేటివ్ అండ్ క్రిటికల్ నాలెడ్జ్. మనకున్న ఇప్పుడు మోడర్న్ సొసైటీలో చూసుకున్నట్టయితే మీ క్రియేటివిటీ కానివ్వండి, మీ క్రిటికల్ నాలెడ్జ్కి కానివ్వండి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు బుక్స్ అనేటివి తీసుకున్నా సరే, స్కూల్ బుక్స్ చూసినా సరే, అందులో కూడా క్రియేటివిటీకి, క్రిటికల్ నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్, ఇన్ ఇండియా యాజ్ ఇన్ అదర్ కంట్రీస్ వేర్ సిమిలర్ కండిషన్స్ ప్రివేల్, this would require among other things a new approach to the objective and methods of education and changes in the training of the teachers. సో ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఏమన్నారు అని అంటే, ఇండియాలో మనకి మిగతా కంట్రీస్లో ఉన్న సిమిలర్ కండిషన్స్ కూడా ఉంటాయి, అవునా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఏది రిక్వైర్మెంట్ ఉంది దాని తగ్గట్టుగా కొత్త అప్రోచెస్ అన్ని తీసుకురావడం, ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, అలాగే కొత్త మెథడ్స్ని తీసుకురావడం అండ్ అలాగే టీచర్స్ యొక్క ట్రైనింగ్స్లో మార్పులు అనేటివి తీసుకురావడం. ఇప్పుడు రీసెంట్గా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్కి ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఎందుకు, అక్కడ కాన్సెప్ట్ అనేది అండ్ ఎలా టీచ్ చేయాలనేది మారింది కాబట్టి ఉన్న టీచర్స్కి డిఫరెంట్ ట్రైనింగ్ అనేది, ఆ చేంజెస్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇచ్చారు. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా చూసుకుంటే అన్లెస్ దే ఆర్ ట్రైన్డ్ ఇన్ న్యూ వేస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ద స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ విల్ నాట్ బీ ఏబుల్ టు రిసీవ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ నీడెడ్ ఫర్ ద న్యూ సొసైటీ. సో సొసైటీ అనేది మనకి డైనమిక్, అంటే దినదినం అభివృద్ధి చెందుతూ వస్తుంది, చేంజ్ అవుతూ వస్తుంది. సో దాని ప్రకారంగానే ఎడ్యుకేషన్ కూడా మనం చేంజ్ చేస్తూ వస్తున్నాం. సో అలా చేంజ్ అయినప్పుడు స్కూల్లో స్టూడెంట్స్ యొక్క నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ కావాలి, కాలేజ్లో స్టూడెంట్స్ యొక్క నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ కావాలంటే టీచర్స్ కూడా టీచింగ్ లెర్నింగ్లో న్యూ వేస్ అనేటివి ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. అందుకే ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్స్ప్లోషన్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి, పాతకాలంలో ఉన్నప్పుడు ట్రెడిషనల్ సొసైటీలో ఉన్నప్పుడు చాలా లిమిటెడ్గా ఉండేది.
సో అందుకే అక్కడ ఎక్కువ స్కోప్ అనేది ఉండకపోదు నాలెడ్జ్కి, కానీ మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో నాలెడ్జ్ అనేది వాస్ట్ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. సో ఈ నాలెడ్జ్ అనేది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే పిల్లలు నేర్చుకుంటారు ఇప్పుడు, ప్యాసివ్గా కాదు. సో అందుకే దినదిన అభివృద్ధి చెందే సొసైటీలో ఉన్న పిల్లల నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి టీచర్స్ కూడా ట్రైనింగ్ అనేది తీసుకోవాలి నాలెడ్జ్ని అందించడానికి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మోడర్నైజేషన్, రికమెండేషన్ గివెన్ బై ఎడ్యుకేషన్ కమిషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ర్యాపిడ్ సోషల్ చేంజ్. సో ర్యాపిడ్ సోషల్ చేంజ్ అంటే సొసైటీలో వచ్చే ర్యాపిడ్ చేంజెస్. ఓకే, డ్యూ టు ద ర్యాపిడ్ చేంజ్ ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి అలర్ట్ ఇన్ ఆర్డర్ టు కీప్ abreast of significant changes that are taking place in the society. సో దినదిన అభివృద్ధి చెందే సొసైటీ అన్నాం కదా మనది డైనమిక్ అనమాట. సో ఈ ర్యాపిడ్ సోషల్ చేంజ్ ఏదైతే ఉందో దానివల్ల ఈ లెర్నింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, అది స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చేంజెస్తో పాటుగా రన్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే, ఈ చేంజెస్ని దృష్టిలో పెట్టుకోవాలి, అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. Therefore, there is a need for adapting a dynamic policy in the field of education. Dynamic policy అంటే మనం రిజిడ్గా ఉండకుండా ఫ్లెక్సిబుల్గా ఉండడం అనమాట. చేంజింగ్ని చూసుకోవాలి, ఏం చేంజెస్ అనేవి ఉన్నాయి, దాని తగ్గట్టు మనం ఎలా అడాప్ట్ అవ్వాలి అనేసి. సో అది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో అవసరం అంటున్నారు. ఎందుకు? ర్యాపిడ్ సోషల్ చేంజ్కి. ఓకే, the Education Commission therefore recommends the very aim of education has to be viewed differently. It is no longer taken as concerned primarily with the imparting of knowledge or the preparation of finished product, but with the awakening of curiosity, the development of proper interests, attitudes and values, and the building up such essential skill as the independent study and the capacity to think and judge for oneself, without which it is not possible to become a రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ ద డెమోక్రటిక్ సొసైటీ. సో ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఈ ర్యాపిడ్ సోషల్ చేంజ్కి సంబంధించి ఏం రికమెండ్ చేశారు అని అంటే, మన ఎడ్యుకేషన్ ఏంటి, నాలెడ్జ్ని ట్రాన్స్మిట్ చేయడం. అదొక్కటే కాదు, దాని తగ్గట్టుగా అంటే పిల్లల ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా, యాటిట్యూడ్స్కి తగ్గట్టుగా, వాల్యూస్కి తగ్గట్టుగా వాళ్ళని ఒక ఇండిపెండెంట్ సిటిజన్ లెక్క, వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్గా ఉండేలాగా ఇవన్నిటిని అంటే అన్ని కోణాల్లో స్టూడెంట్ని డెవలప్ చేయాలి. సో దట్ రేపు డెమోక్రటిక్ సొసైటీలో వెళ్ళిన ఒక రెస్పాన్సిబుల్ మెంబర్ లాగా, రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఉండగలిగేలాగా చూసుకోవాలి అనేసి అంటున్నారు. ఓకే, అంటే ఈ సోషల్ చేంజ్ అయ్యే కొద్దీ దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, దానికి తగ్గట్టుగా మనం అడాప్ట్ అవ్వాలి, దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ యొక్క నీడ్స్ని తీర్చాలి, వాళ్ళ ఇంట్రెస్ట్కి, యాటిట్యూడ్స్కి, వాల్యూస్కి, వాళ్ళ క్యూరియాసిటీని పెంపొందించేలాగా మనం పాఠాలు అనేటివి చెప్పాలి. ఓన్లీ పాఠాలే కాకుండా చుట్టూ ఉన్న సొసైటీలో జరిగే విషయాలు కూడా చెప్తూ ఉండాలి. అదే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. ఓకే, సో బేసికల్గా గుడ్ సిటిజన్ ఇవ్వాలి అనేసి అంటున్నారు. ఓకే, ఇంకా చూసుకుంటే నీడ్ ఫర్ ర్యాపిడ్ అడ్వాన్స్. సో ర్యాపిడ్ అడ్వాన్స్కి నీడ్ అనేది ఉంది, అవసరం అనేది ఉంది. అదేంటో చూద్దాం. వన్స్ ద ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్ ఈజ్ లాంచ్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్ ఆర్ టు స్టాప్ ద ప్రాసెస్ హాఫ్ వే. ఒక్కసారి మనం మోడర్నైజేషన్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే వెనక్కి వెళ్ళడం కానివ్వండి, హాఫ్ వేలో ఆపేయడం కానివ్వండి జరగదు. అంటే కొనసాగించాలి మోడర్నైజేషన్ని. ఓకే, ఎట్ ద ఇనిషియల్ స్టేజ్ దెర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఈక్విలిబ్రియం రీచ్డ్ అండ్ మెయింటైన్డ్ ఓవర్ కంట్రీస్. సో మోడర్నైజేషన్ అంటే ఏంటి, మనకి ట్రెడిషనల్ కస్టమ్స్ వాల్యూస్ నుంచి మోడర్న్ అవ్వడం. ఓకే, ఈ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో అది కంట్రీస్ స్టార్టింగ్లో ప్రాబ్లం అవుతుంది అనమాట. ఎందుకు అని అంటే మనకి ట్రెడిషనల్గా కొన్ని వాల్యూస్, కొన్ని ఎథిక్స్, కొన్ని కస్టమ్స్ ఉంటాయి కదా, వాటిని వదులుకోలేము, చేంజ్ చేయలేము. సో స్టార్టింగ్లో ఆ ఈక్విలిబ్రియం అనేది దెబ్బతింటుంది. ఓకే, ఇంకా చూసుకుంటే బిసైడ్స్ దిస్ దేర్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ లాట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ సోషల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ పొలిటికల్ ప్రాబ్లమ్స్. సో చెప్పాను కదా, అడ్జస్ట్ అవ్వలేకపోవడం, మోడర్నైజేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. సో వీటి వల్ల ఏమవుతుందంటే సొసైటీ పరంగా, ఎకనామిక్ పరంగా, కల్చరల్ పరంగా అండ్ పొలిటికల్ పరంగా ప్రాబ్లమ్స్ రావచ్చు మోడర్నైజేషన్ స్టార్టింగ్ స్టేజ్లో. ఓకే, ఇంకా చూసుకుంటే if we do not accept these changes or if our convictions become half-hearted, the now situation will become worse than the traditional one. సో మోడర్నైజేషన్ స్టార్ట్ చేసేసి దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండడం, లేదా హాఫ్ హార్టెడ్గా అంటే హోల్ హార్టెడ్గా మొత్తం మనసు పెట్టి యాక్సెప్ట్ చేయకపోవడం, హాఫ్గానే యాక్సెప్ట్ చేయడం, ఇలాంటివి చేసామనుకోండి ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ ట్రెడిషనల్గా ఉన్న సొసైటీ కూడా దెబ్బతింటుంది, దానికంటే వర్స్గా సిచ్యువేషన్ అవుతుంది అనమాట. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ వైస్ టు మూవ్ ర్యాపిడ్లీ ఫార్వర్డ్ అండ్ క్రియేట్ ఎ న్యూ ఈక్విలిబ్రియం బేస్డ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్.
సో అందుకే మోడర్నైజేషన్ స్టార్ట్ చేస్తే దాన్ని కొనసాగించాలి, మధ్యలో ఆపేయకూడదు, అలాగని వెనకడుగు వేయకూడదు. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తూ ఉండాలి. యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మోడర్నైజేషన్. ఓకే, సో అందుకే నీడ్ ఫర్ ర్యాపిడ్ అడ్వాన్స్. ఎంత తొందరగా మోడర్నైజేషన్కి మనం అలవాటు పడితే అంత బెటర్ అనమాట, వన్స్ స్టార్ట్ చేసినాక ప్రాసెస్ని. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్. ఓకే, సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే, ఆన్ మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెస్ ద ఎడ్యుకేషన్ కమిషన్ స్టేట్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మోడర్నైజేషన్ విల్ దేర్ ఫోర్ బి డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద పేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అడ్వాన్స్. సో ఏమంటున్నారంటే ఇక్కడ ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు మోడర్నైజేషన్ ప్రోగ్రెస్ గురించి, అది డైరెక్ట్గా ఎడ్యుకేషన్ యొక్క పేస్ అడ్వాన్స్ మీద రిలేట్ అయి ఉంటుంది అనేసి అంటున్నారు. ప్రోగ్రెస్ ఆఫ్ మోడర్నైజేషన్ అంటే మోడర్నైజేషన్ అభివృద్ధి చెందడం అనేది మనకి ఎడ్యుకేషనల్ అడ్వాన్స్లో ఎంత పేస్ అంటే ఎంత స్పీడ్తో ఎడ్యుకేషన్ అడ్వాన్స్ అవుతుందన్న దాని మీద బేస్ అయి ఉంటుంది అంటున్నారు. అండ్ ద వన్ షూర్ వే టు మోడర్నైజ్ క్విక్లీ ఈజ్ టు స్ప్రెడ్ ఎడ్యుకేషన్, ప్రొడ్యూస్, ఎడ్యుకేట్ అండ్ స్కిల్డ్ సిటిజన్స్ అండ్ ట్రైన్ అండ్ అడిక్వేట్ అండ్ కాంపిటెంట్ ఇంటెలిజెన్సియా. ఓకే, సో ఏమంటున్నారంటే ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ అడ్వాన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ అలాగే మోడర్నైజేషన్ అనేది తొందరగా స్ప్రెడ్ చేయడం అది ఎడ్యుకేషన్ ద్వారానే అవుతుంది. అండ్ ఆల్సో స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, అంటే ఇంటెలిజెంట్ ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు జీనియస్ అంటాం కదా, వాళ్ళని ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటే మోడర్నైజేషన్ ఈజీగా అవుతుంది అనేసి అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, మోడర్నైజేషన్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ చేంజ్. సో ఆల్రెడీ మనకు తెలుసు మోడర్నైజేషన్ అంటే ఉన్న ట్రెడిషనల్ సొసైటీ నుంచి మోడర్న్ అవ్వడము, సో అది చేంజ్ అనేది తీసుకురావడం. ఓకే, బట్ దిస్ చేంజ్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ ఏ కంప్లీట్ ఐసోలేషన్ ఫ్రమ్ అవర్ ఓన్ ట్రెడిషన్. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం చూసాము, మోడర్నైజేషన్ అంటే పూర్తిగా మన ట్రెడిషన్ని వదులుకోవడం కాదు, మన ఉనికిని, మన ఐడెంటిటీని ఉంచుతూనే మోడర్నైజేషన్ అవ్వడం, మన రిసోర్సెస్ని యూజ్ చేసి. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ట్రెడిషన్ని మొత్తానికి వదిలేయమని కాదు, ట్రెడిషన్తో కలిపి కొత్త వేస్ని నేర్చుకోవడం, ఆ ట్రెడిషన్ని కొంచెం చేంజ్ చేయడం. ఓకే, in order to modernize society, attempts must be made on the foundation of the past, reflecting the needs of the present and vision of the future society. సో మోడర్నైజ్ అవ్వడానికి, సొసైటీ అనేది మోడర్నైజ్ అవ్వడానికి ఏమేమి గమనించాలి మనం? మన పాస్ట్ ఏంటో తెలిసి ఉండాలి, దాంట్లో మనకి ఏం కావాలి ప్రజెంట్లో అని తెలిసి ఉండాలి, అంటే మన పాస్ట్ నుంచి ఇప్పుడు ఏం అవసరం ఉంది ప్రజెంట్లో అనేది తెలిసి ఉండాలి. అండ్ అలాగే ఫ్యూచర్ విజన్ కూడా ఉండాలి. ఓకే, modernization of the Indian society should be based on moral and spiritual values and self-discipline. ఇండియన్ సొసైటీలో మోడర్నైజేషన్ అనేది మన మారల్స్, మన వాల్యూస్, మన స్పిరిచువాలిటీ, మన సెల్ఫ్ డిసిప్లిన్ మీద ఉంటుందన్నమాట. ఓకే, డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడర్నైజేషన్ ఉంటుంది. ఇండియాలో మారల్స్కి, ఎథిక్స్కి, వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, ద ఎడ్యుకేషన్ కమిషన్ దేర్ ఫోర్ ఒపెన్స్ మోడర్నైజేషన్స్ ఎయిమ్స్ amongst other things at creating an economy of plenty which will offer to every individual a larger way of life and wider variety of choices. సో ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఈ మోడర్నైజేషన్ గురించి ఏమంటున్నారు అని అంటే, మోడర్నైజేషన్ అనేది దేనికి ఏం చేస్తుంది అంటే, మిగతా అన్ని థింగ్స్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఇది ఎలా ఎకానమీ క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఎలా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటి మీద ఏమై ఉంటుంది. సో దట్ మనకి డిఫరెంట్ చాయిసెస్ అనేటివి, వే ఆఫ్ లైఫ్ అనేది దొరుకుతుందన్నమాట. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్ నో డౌట్, బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద వాల్యూ సిస్టమ్ అండ్ మోటివేషన్. సో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనేది మనకి ఇండియాలో ఉంది కదా, మన చాయిస్ని మనం ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట, అది అడ్వాంటేజే. కానీ మన వాల్యూ సిస్టమ్ మీద అండ్ మోటివేషన్ మీద బేస్ అయి ఉంటుంది, బికాస్ వీఆర్ ఇన్ ఇండియా. ఓకే, మన వాల్యూస్, మన ఎథిక్స్ కూడా చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, నాలెడ్జ్ అండ్ పవర్ ఆఫ్ ద పీపుల్ గెట్ ఎక్స్పాండెడ్ బికాస్ ఆఫ్ మోడర్నైజేషన్. సో మోడర్నైజేషన్ ద్వారా పీపుల్ యొక్క నాలెడ్జ్ కానివ్వండి, పవర్ కానివ్వండి కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకనంటే మనం కొత్త రకాలవి తీసుకొస్తున్నాం కానీ మన ట్రెడిషన్ని ఫాలో అవుతున్నాయి, మన వాల్యూస్ని, ఎథిక్స్ని ఫాలో అవుతున్నాయి. సో మోడర్న్ సొసైటీకి తగ్గట్టుగా ఉంటూనే మన ఐడెంటిటీని మనం కోల్పోతలేం. సో నాలెడ్జ్ అండ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, it is therefore necessary to strengthen and deepen the sense of social responsibility and power of appreciation of the spiritual and moral values. సో అందుకే ఇక్కడ మనకి నాలెడ్జ్ అండ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి మనలో ఉన్న స్ట్రెంగ్త్ని ఇంకెక్కువగా డీప్ చేసుకోవాలన్నమాట. ఓకే, మనలో ఉన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈ పవర్ ఆఫ్ అప్రిషియేషన్ కానివ్వండి, మన స్పిరిచువల్, మోరల్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటి మీద అప్రిషియేషన్ ఉండడం, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, modernization should not be madly followed at the cost of human values. సో
స్పెషల్లీ ఇండియాలో కూడా మనం వాల్యూస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి హ్యూమన్ వాల్యూస్ని వదిలేసి మోడర్నైజేషన్ని ఫాలో అవ్వకూడదు. ఓకే, therefore attempts must be made in inculcate value oriented education at all stages of education. అందుకే ఎడ్యుకేషన్లో మీరు చూసుకున్నట్టయితే వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్నే తీసుకురావాలి. ఓకే, సో దాని ద్వారా ఈ మోడర్నైజేషన్లో కూడా వాల్యూస్తో కలిగి ఉంటుందన్నమాట. చిల్డ్రన్ షుడ్ లెర్న్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వాల్యూస్ ఆఫ్ లైఫ్ వైల్ మోడర్నైజింగ్ దెమ్సెల్స్. సో ఈ మోడర్నైజేషన్ ప్రాసెస్లో పిల్లలు ఏం నేర్చుకోవాలి, వాళ్ళు బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాలి. దేని మధ్యలో, స్పిరిచువల్ వాల్యూస్ మధ్యలో అండ్ మెటీరియల్ వాల్యూస్ మధ్యలో. స్పిరిచువల్ వాల్యూస్ ట్రెడిషనల్గా వచ్చేటి, మెటీరియల్ వాల్యూస్ మోడర్నైజేషన్ ద్వారా వచ్చేటి. సో వీటి మధ్యలో ఈ బ్యాలెన్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. అది నేర్చుకోవాలంటే మనం వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ని అందించాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, in order to modernize the Indian society, these problems should be taken into consideration. సో మన ఇండియాలో మోడర్నైజేషన్ ప్రాసెస్ కరెక్ట్గా అవ్వాలి అని అంటే ఈ కొన్ని పాయింట్స్ అనేటివి ఇచ్చారు, వాటిని కన్సిడర్ చేయాలంటున్నారు. అవి ఏంటో చూద్దాం. ప్రాబ్లమ్ ఆఫ్ మాస్ ఇల్లిటరసీ అంటే చదువు లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడం. ఓకే, సో ఎక్కువ మోతాదులో ఇవి ఉండడం వల్ల, ఇల్లిటరసీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం అనేది అవుతుంది మోడర్నైజేషన్కి. అలాగే సోషియో పొలిటికల్ ప్రాబ్లమ్స్, సో సొసైటీ పరంగా, పొలిటికల్ పరంగా కూడా ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. మోడర్న్ అవుతున్నప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఇలాంటివి అనమాట. ఓకే, అలాగే ప్రాబ్లమ్స్ ఆఫ్ సోషల్ ఎడ్యుకేషన్, సొసైటీ మీద ఒక అవగాహన లేకపోవడం, సోషల్ ఎడ్యుకేషన్ లేకపోవడం, దీనివల్ల కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అలాగే ప్రాబ్లమ్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్, చెప్పాను కదా, ఐడెంటిటీని వదిలేసి మోడర్నైజేషన్ అవుతే అది కరెక్ట్ కాదు. సో నేషనల్ ఇంటిగ్రేషన్ వల్ల కూడా ప్రాబ్లం అనేది అవ్వచ్చు. నెక్స్ట్ ఇస్ ప్రాబ్లమ్ ఆఫ్ క్యాస్టిజం, లింగ్విజం, కమ్యూనలిజం అండ్ రీజనలిజం. సో ఇది నా రీజియన్, ఇది నా క్యాస్ట్, ఇది నా లాంగ్వేజ్, ఇది నా కమ్యూనిటీ, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రాబ్లం అనేది రావచ్చు మోడర్నైజేషన్లో. ఓకే, ప్రాబ్లమ్ ఆఫ్ ఈక్వలైజేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, సో ఈక్వల్ ఆపర్చునిటీస్ లేకపోవడం, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కరెక్ట్గా రాకపోవడం, వీటి వల్ల కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్. సో చెప్పాను కదా, మోడర్నైజేషన్కి వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. అది మీరు అందించలేకపోవడం, లేదా హాఫ్ హార్టెడ్గా అందించడం, హాఫ్ ఇవ్వడం, వీటి వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ మేకింగ్ ఎడ్యుకేషన్ ఫ్రీ, కంపల్సరీ అండ్ యూనివర్సల్. సో మనకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఉంది, కానీ అందరికీ అందుతుందా, అందరు తీసుకుంటున్నారా ఎడ్యుకేషన్ని, లేదు. సో దానివల్ల కూడా ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ వీ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ఆర్డర్ టు మోడర్నైజ్ ఇండియా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, అంటే లేయర్స్ ఆఫ్ ద సొసైటీ. సో సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. ద టర్మ్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ జియాలజీ. సో జియాలజీ నుంచి, మనకి జియాలజీ సబ్జెక్ట్ నుంచి ఈ స్ట్రాటిఫికేషన్ అనే టర్మ్ని మనం తీసుకోవడం జరిగింది. జస్ట్ యాజ్ ఎ జియాలజిస్ట్ ఫైండ్స్ లేయర్స్ ఇన్ ద ఎర్త్, ఏ సోషియాలజిస్ట్ ఫైండ్స్ లేయర్స్ ఇన్ సోషల్ లైఫ్. సో ఇక్కడ జియాలజీ స్ట్రాటిఫికేషన్ అంటే జియాలజిస్ట్ ఎలా అయితే లేయర్స్ ఆఫ్ ద ఎర్త్ని తీసుకొస్తారో అది, కానీ ఇక్కడ మనకి సోషల్ స్ట్రాటిఫికేషన్ అన్నారు కాబట్టి సోషియాలజిస్ట్ ఫైండ్స్ లేయర్స్ ఇన్ సోషల్ లైఫ్లో ఉండే లేయర్స్ అనమాట. ఓకే, he or she finds that groups of people within a society are related to each other in unequal terms. For example, rich and poor, higher caste and lower caste, upper class, middle class and lower class, rulers and the ruled, or the elders and youngsters, or men and women. మీరు చూసుకున్నట్టయితే సొసైటీలో మనకి డిఫరెంట్ స్ట్రాటిఫికేషన్స్ అనేటివి ఉన్నాయి, డిఫరెంట్ లేయర్స్ అనేటివి ఉన్నాయి. అక్కడ మనకి అన్ఈక్వల్ టర్మ్స్లో ఉంటాయి లేయర్స్ అనేటివి. మీరు చూసుకుంటే రిచ్ అండ్ పూర్ ఈక్వల్ టర్మ్సా కాదు కదా, టోటల్లీ ఆపోజిట్. సో రిచ్ అండ్ పూర్ కానివ్వండి, హయ్యర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ కానివ్వండి, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్, సో క్లాస్ ప్రకారంగా. అలాగే రూలర్స్, ఎవరు రూల్ చేస్తారో వాళ్ళు రూలర్స్, అండ్ ఎవరు రూల్ చేయబడతారో వాళ్ళు రూల్డ్. ఓకే, అండ్ అలాగే ఎల్డర్స్ని యంగ్స్టర్స్, అండ్ అలాగే మెన్ అండ్ ఉమెన్. ఓకే, ఇన్ని లేయర్స్ అనేటివి ఉన్నాయి మనకి సొసైటీలో. ఎవ్రీ సొసైటీ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఏ హైరార్క్ ఆఫ్ ర్యాంక్. సో ఒక ఆర్డర్లో క్యారెక్టరైజ్ చేయబడి ఉంటుంది సొసైటీ అనేది. ఇంకా చూసుకుంటే ఇన్ సోషాలజీ దిస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. సో ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో అది సోషాలజీలో సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటారు. ఓకే, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ ఎ సిస్టమ్ ఫర్ ర్యాంకింగ్ ఇండివిజువల్స్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ ఆర్ స్ట్రాటా ఆఫ్ ప్రెస్టేజ్ ఆర్ స్టేటస్. సో డిఫరెంట్ లెవెల్స్లో, దాని స్ట్రాటా అని కూడా అంటాము, డిఫరెంట్ లెవెల్స్లో ర్యాంకింగ్ ఎలా చేస్తారు ఇండివిజువల్స్ అనేది సోషల్ స్ట్రాటిఫికేషన్. ఇది ప్రెస్టేజ్ అని అనొచ్చు, లేదా వాళ్ళ స్టేటస్ ప్రకారంగా కూడా కావచ్చు. ఓకే, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఇస్ thus a system which ranks the social groups into relation of superiority and inferiority, is status on the basis of
ఎ సెట్ ఆఫ్ నార్మ్స్, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారంగా సోషల్ గ్రూప్స్ని ర్యాంకింగ్ చేయడము సోషల్ స్ట్రాటిఫికేషన్ సిస్టమ్ అనేసి అంటున్నారు. ఆ సుపీరియర్ కానివ్వండి, ఇన్ఫీరియర్ కానివ్వండి, స్టేటస్ ప్రకారంగా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే జనరల్లీ ద నార్మ్స్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఆర్ బేస్డ్ ఆన్ క్యాస్ట్, క్లాస్, రేస్ అండ్ ఎథెన్సిటీ. సో మనకి ఏమంటున్నారు ఇక్కడ, జనరల్గా ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్ లేయర్స్ ఆఫ్ ద సొసైటీ ఏదైతే ఉందో అది క్యాస్ట్ మీద, క్లాస్ మీద, స్టేటస్ మీద, మన రేస్ మీద, మన ఎథెన్సిటీ మీద, లేదా ఇంకా పవర్ అండ్ నేషనాలిటీ మీద బేస్ అయి ఉంటుంది అనేసి అంటున్నారు. ఓకే, నేషనాలిటీ అంటే ఇండియనా, ఫారినా, ఇట్లా అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ద టర్మ్ స్ట్రాటిఫికేషన్ రిఫర్స్ టు అరేంజ్మెంట్ ఆఫ్ లేయర్స్, దట్ ఈస్ గ్రూపింగ్ ఆఫ్ పీపుల్ ఇంటూ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ పొజిషన్స్. సో స్ట్రాటిఫికేషన్స్ అనేది టర్మ్ మనకి గ్రూపింగ్ ఆఫ్ పీపుల్ మీద బేస్ అయి ఉంటుంది, వాళ్ళు సుపీరియరా, ఇన్ఫీరియర్ పొజిషన్సా, ఇట్లా అనమాట, విత్ డిఫరెంట్ యాసెస్ ఆఫ్ పవర్ అండ్ ప్రివిలేజ్. సో వాళ్ళకి ఇచ్చే ప్రివిలేజ్ను పవర్ బట్టి, స్టేటస్ బట్టి. ఓకే, ఇది సోషల్ స్ట్రాటిఫికేషన్ గురించి. బేసికల్గా లేయర్స్ ఆఫ్ ద సొసైటీ, దీంట్లో అన్ఈక్వల్ టర్మ్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అనంటే కొందరు రిచ్ ఉండొచ్చు, కొందరు పూర్ ఉండొచ్చు, కొందరు హయ్యర్ క్యాస్ట్ ఉండొచ్చు, కొందరు లోవర్ క్యాస్ట్ ఉండొచ్చు, ఇలా అనమాట. ఓకే, సో ఇప్పుడు సోషల్ స్ట్రాటిఫికేషన్ మీద డెఫినేషన్స్ అనేటివి చూద్దాము. ఫస్ట్ మనకి ఆక్బర్న్ అండ్ నిమ్కాఫ్ వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ చూసుకున్నట్టయితే, ద ప్రాసెస్ బై విచ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఆర్ ర్యాంక్డ్ ఇన్ ఏ మోర్ ఆర్ లెస్ ఎండ్యూరింగ్ హైరార్కీ ఆఫ్ స్టేటస్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రాటిఫికేషన్ అంటున్నారు. సో స్ట్రాటిఫికేషన్ అంటే ఇండివిజువల్స్ లేదా గ్రూప్స్ని ర్యాంక్ చేయడం, అది కూడా అన్ఈక్వల్ టర్మ్స్ మీద అనేసి అంటున్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళ స్టేటస్కి సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తుమిన్ ఎం, ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ యాజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్ గ్రూప్ ఆర్ సొసైటీ ఇంటూ ఏ హైరార్కీ ఆఫ్ పొజిషన్స్ that is unequal with regard to power, property, social evaluation and psychic gratification. సో ఇక్కడ ఏమంటున్నారంటే సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది సోషల్ గ్రూప్ని అరేంజ్ చేయడం అంటున్నారు, అది కూడా ఒక హైరార్కీ అంటే ఒక ఆర్డర్లో, అది కూడా అన్ఈక్వల్ టర్మ్స్ మీద. ఓకే, ఇది దేని మీద బేస్ అయి ఉంటుంది అంటున్నారు, పవర్ మీద, ప్రాపర్టీ, వాళ్ళకున్న ప్రాపర్టీస్ మీద, అండ్ అలాగే సోషల్ ఎవాల్యుయేషన్, సొసైటీ యొక్క ఎవాల్యుయేషన్ మీద, అండ్ అలాగే సైకిక్ గ్రాటిఫికేషన్ అంటే వాళ్ళ పవర్, వాళ్ళ ప్రెస్టీజ్, వాళ్ళ ప్రాపర్టీ మీద బేస్ అయి ఉంటుంది అనమాట సైకిక్ గ్రాటిఫికేషన్ అంటే. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి గిల్బర్ట్. ఓకే, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఈజ్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇంటూ పర్మనెంట్ గ్రూప్స్ అండ్ కేటగిరీస్ లింక్డ్ విత్ ఈచ్ అదర్ బై ద రిలేషన్షిప్స్ ఆఫ్ సుపీరియారిటీ అండ్ సబార్డినేషన్. సో గిల్బర్ట్ గారు ఏమంటున్నారంటే సుపీరియారిటీ మరియు సబార్డినేషన్ మీద బేస్ అయ్యి ఈ పర్మనెంట్ గ్రూప్స్ లాగా డివిజన్ చేయడం అనమాట సొసైటీని. ఓకే, ఒక కేటగిరీ చేయడం వాళ్ళని దేని మీద బేస్ అయ్యి, సుపీరియారిటీను సబార్డినేషన్ మీద, అంటే కొందరు సుపీరియర్, కొందరు ఇన్ఫీరియర్, సుపీరియర్ కింద వాళ్ళని సబార్డినేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మురే ఆర్డబ్ల్యూ, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఇస్ వర్టికల్ డివిజన్ ఆఫ్ సొసైటీ ఇంటూ హయ్యర్ అండ్ లోవర్ సోషల్ యూనిట్స్. సో చెప్పాం కదా, హయ్యర్ క్లాస్, లోవర్ క్లాస్, హై క్యాస్ట్, లో క్లాస్, ఇలా ఉంటుంది కదా. సో దీని ప్రకారంగా సొసైటీని డివైడ్ చేయడము సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే లుండ్బర్గ్, a stratified society is one marked by inequality, by differences among people that are evaluated by them as being lower and higher. సో సొసైటీలో ఉన్న పీపులే వాళ్ళ ఇన్ఈక్వాలిటీస్ మీద బేస్ చేసుకొని డివైడ్ చేయడమే, ఇవాల్యుయేట్ చేసుకోవడమే ఈ స్ట్రాటిఫైడ్ సొసైటీ అనేసి అంటున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజెంట్స్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. సోషల్ స్ట్రాటిఫికేషన్లో ఏజెంట్స్ అంటే వీటిని క్యారీ చేసే వాళ్ళు ఎవరు, ఫ్యామిలీ, స్కూల్ అండ్ ఆక్యుపేషన్. మన జాబ్ ద్వారా అవుతుంది, ఫ్యామిలీ ద్వారా అవుతుంది, అండ్ స్కూల్ ద్వారా అవుతుంది. ఓకే, సో ఇక్కడ జనరల్గా చెప్పాలంటే సొసైటీలో ఉన్న డిఫరెన్సెస్ అమాంగ్ పీపుల్లో ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని లోవర్ హయ్యర్ని డిఫరెన్షియేట్ చేయడం అనమాట. ఇది సోషల్ స్ట్రాటిఫికేషన్. సో నెక్స్ట్ క్లాస్లో సోషల్ స్ట్రాటిఫికేషన్ యొక్క అప్రోచెస్ గురించి నేర్చుకుందాం. సో ఇది ఇవాల్టి క్లాస్లో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేశాము. ఇందులో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్నైజేషన్ గురించి చూసాము. అందులో ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటో నేర్చుకున్నాం. దాంతోపాటుగా సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి అండ్ డెఫినేషన్స్ చూసాము, అండ్ ఆల్సో సోషల్ స్ట్రాటిఫికేషన్ యొక్క ఏజెంట్స్ని చూసాం. ఓకే, సో ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ యాజ్ యూ నో మొత్తం వీడియో మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో నోట్స్ అనేది పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం అన్న లైక్ చేసేయండి. ఓకే, సో మీకు ఫ్రీయే కాబట్టి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేశారనుకోండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వెన్ ఎవర్ వీ అప్లోడ్ ద వీడియో నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. సో వీక్లీ 2 వీడియోస్ ఇస్ కంపల్సరీ. బోనస్ వీడియోస్ అనేవి ఎప్పుడన్నా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. ఓకే,
సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.